Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So ఈ రోజు మనం డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్కి సంబంధించి లెక్చర్ నెంబర్ 2 చూడబోతున్నాం. సో ఆల్రెడీ లెక్చర్ నెంబర్ 1లో మనం బేసిక్స్ ఆఫ్ ద డిశ్చార్జ్ ట్యూబ్ క్యాథోడ్ రేస్ గురించి మాట్లాడుకున్నాం, అవునా? సో ఈ రోజు సెషన్లో ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. మనకు టార్గెట్స్ వచ్చేసరికి మెయిన్గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ దీనికి సంబంధించిన న్యూమరికల్స్. సో ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్. మనకు మోస్ట్లీ ఇక్కడ నుంచి 100% క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి, ఓకేనా? సో పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ అండ్ ద వేవ్ నేచర్ ఆఫ్ మ్యాటర్, సో విచ్ ఈస్ ద డి బ్రోగ్లీ హైపోథసిస్ ఆల్సో విల్ సీ. సో ఇవి మనకి ఈరోజు టార్గెట్స్ అనమాట, ఓకేనా? సో ఇక ఎక్కువ టైం వేస్ట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. చలో, సో ఫస్ట్ లైట్ ఆర్ రేడియేషన్కి, సో ఇట్ విల్ హ్యావ్ వేవ్ నేచర్ ఆర్ ద పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్. సో లైట్కి వేవ్ నేచర్ ఉందని మనం ఆల్రెడీ కంప్లీట్గా డిస్కస్ చేసాం. సో ఇంటర్ఫెరెన్స్ ఫినామినా కానివ్వండి, రిఫ్లెక్షన్ ఫినామినా కానివ్వండి, రిఫ్రాక్షన్ ఫినామినా కానివ్వండి, సో ఈ అన్ని ప్రాపర్టీస్తోని మనం లైట్కి వేవ్ నేచర్ ఉంటుందని ప్రూవ్ చేసాం, అవునా? సో లాస్ట్ చాప్టర్లో వేవ్ ఆప్టిక్స్లో కానీ వేవ్స్లో కానీ మీరు నేర్చుకున్నారు. సో లైట్కి పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన ఫినామినానే ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. సో ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఓకేనా? సో అలానే మ్యాటర్కి, సో ద మ్యాటర్, సో ఇట్ హ్యాస్ ద పార్టికల్ నేచర్. సో మ్యాటర్కి పార్టికల్ నేచర్ ఉంటుంది అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, మీరు కెమిస్ట్రీలో నేర్చుకున్నారు కదా. సో మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్స్, సో పార్టికల్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా పార్టికల్ నేచర్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద మ్యాటర్. సో వేరాస్ వేవ్ నేచర్, మ్యాటర్కి వేవ్ నేచర్ కూడా ఉంటుంది. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే రేడియేషన్ అంటే లైట్కి డ్యూయల్ నేచర్, ఏమేమి నేచరు, వేవ్ నేచర్ ఉంటుంది అండ్ పార్టికల్ నేచర్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. అలానే సో మ్యాటర్కి, ఓకేనా, సో దానికి కూడా పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ ఉంటుందని ప్రూవ్ చేయాలి, ఓకేనా? సో మ్యాటర్కి పార్టికల్ నేచర్ ఉంటుందని మనందరికీ తెలుసు, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో వేవ్ నేచర్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ద మ్యాటర్, సో ఈజ్ గివెన్ బై డేవిసన్ అండ్ జర్మర్ ఎక్స్పెరిమెంట్. సో దీని గురించి మనం రేపటి లెక్చర్లో నేర్చుకుంటాం. సో డేవిసన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్. సో అలానే సో ఫర్ ద లైట్, సో పార్టికల్ నేచర్ అని చెప్పేదే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈరోజు నేర్చుకుంటుంది అదే టాపిక్. మనం కాన్సెప్ట్ అర్థమైందా? చల్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వెన్ రేడియేషన్ ఆఫ్ హై ఎనర్జీ, సో హై ఎనర్జీ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ లో వేవ్ లెంత్. ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా మీకు. సో వెన్ ఎవర్ ఐ సే ఎనర్జీ, సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ఆర్ హెచ్సి బై ల్యాండా, ఓకేనా? సో హెచ్ఎఫ్ అంటే సో ఎనర్జీ ఎక్కువ ఉండాలనుకోండి, సో ద ఫ్రీక్వెన్సీ మస్ట్ బి మోర్, లేదంటే ల్యాండా మస్ట్ బి లో, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. సో ఇక్కడ ఈ హెచ్ అన్నది ఇట్ ఈస్ అ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో హెచ్ ఈజ్ అ ప్లాంక్స్ కాన్స్టెంట్, ఓకే? సో దీని వాల్యూ వచ్చేసరికి సో 6.634 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ సెకండ్. ద యూనిట్స్ ఆర్ జౌల్ సెకండ్. యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ యూనిట్స్ని బట్టి మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయవచ్చు. సో చాలాసార్లు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అడిగారు, ఓకేనా? క్లియరా? సో ఇక్కడ when radiation of high energy incident on a metal surface, electrons may eject out. సో నిన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం. సో ఏమని, సో ఎప్పుడైతే సమ్ హై ఎనర్జీ ఆర్ సో ద ఫోటాన్స్ ఆఫ్ ద హై ఫ్రీక్వెన్సీ అండ్ లో వేవ్ లెంత్ ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడు అవుతాయి, ఆ కండిషన్ ఏంటన్నది మనం చూద్దాం, ఓకేనా? చలో. సో ద పార్టికల్స్ ఆఫ్ లైట్ ఆర్ కాల్డ్ ఫోటాన్స్. ఫోటోస్ కాదు, ఫోటాన్స్ ఆర్ ఎనర్జీ ప్యాకెట్స్ ఆర్ ద క్వాంటా ఆఫ్ ఎనర్జీ. ఏదైతే లైట్ వస్తుందో, ద పార్టికల్స్ ఆఫ్ ద లైట్, సో విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్, సో ఎలా ఉంటాయంటే, సో దే హ్యావ్ ద పార్టికల్స్, వాటి పార్టికల్ నేచర్ ఉంటుంది. సో వాటినే ఫోటాన్స్ అంటాం, లేదంటే ఎనర్జీ ప్యాకెట్స్ ఆర్ ద క్వాంటా ఆఫ్ ఎనర్జీ అంటాం. So the mass of photon cannot be defined in sense of Newtonian mechanics. So the rest mass of the photon is considered to be 0. A photon always travels with a speed of so almost equals to light of the speed. Okay na? So 3 into ఇది 10⁸ ఇక్కడ కాదు. So this is 3 into 10⁸ meter per second అనమాట, ఓకేనా? సో అంటే
ఇది ఒక మెటల్ సర్ఫేస్ ఉంది. ఈ మెటల్ సర్ఫేస్ మీద మనం లైట్ ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో ఇన్సిడెంట్ చేసే లైట్ ఎలా ఉంటుందంటే, సో ద లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోటాన్స్. సో అంటే ఒక్కొక్క పార్టికల్ అనమాట ఇవి. ఈ లైట్ రేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి, వచ్చి ఈ మెటల్ సర్ఫేస్ని హిట్ అవుతాయి. సో హిట్ అయినాక ఈ సర్ఫేస్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ దే మే ఎజెక్ట్ అవుట్, అవి బయటికి ఇలా ఎజెక్ట్ అవుట్ అవ్వచ్చు. ఓకేనా, క్లియరా? స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ఈచ్ ఫోటాన్ హ్యాస్ డెఫినెట్ ఎనర్జీ అండ్ డెఫినెట్ మూమెంటమ్, అంతేనా? సో ఈచ్ ఫోటాన్కి ఎనర్జీ ఎంత ఉంటుందో మీకు తెలుసు. సో ఎనర్జీని వీ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హెచ్ఎఫ్, అండ్ ఈచ్ ఫోటాన్కి ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ ల్యాండా. అలానే సో ఫోటాన్కి మూమెంటమ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ద P ఈజ్ ఈక్వల్స్ టు U బై C మనం నేర్చుకున్నామా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో. సో ద P ఈజ్ ఈక్వల్స్ టు U బై C. సో ఇది కూడా యూ గైస్ కెన్ రైట్. సో ఇక్కడ మీకు యూ ఆల్సో నో ద రిలేషన్ బిట్వీన్ E అండ్ P, E బై B రేషియో కూడా యూ గైస్ కెన్ ఎస్టాబ్లిష్ అనమాట ఇక్కడ. క్లియర్? సో ఇది కాన్సెప్ట్. చల్, దిస్ U ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అనమాట. సో యూ కెన్ రైట్ HF ఆర్ HC బై ల్యాండా దేర్. సో మీ ఇష్టం. ఓకేనా, సో P ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ నుంచి U ప్లేస్లో U ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. సి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. U అంటే మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో U అని యూజ్ చేశాను కాబట్టి అక్కడ U రాశాను. U ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ యాక్చువల్గా, E బై C. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో HC బై ల్యాండా రాసుకోవచ్చా, బై C. సో ఇక్కడ C గెట్స్ క్యాన్సిల్. సో ద P ఈజ్ ఈక్వల్స్ టు H బై ల్యాండా. సో ఇది కూడా మీకు తెలుసు, ద డీ బ్రోగ్లీ హైపాథసిస్. మళ్ళీ దాని తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. సో కొంచెం తర్వాత సో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ దీని గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అందుకనేసి ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ ఈచ్ ఫోటాన్కి ఏదైతే ఫోటాన్ ఇలా ఉందో, సో మెటల్ మీద ఇన్సిడెంట్ అవుతుందో, సో ఆ ఫోటాన్కి సమ్ ఎనర్జీ ఉంది. ఓకేనా, అండ్ ది ఫోటాన్ హ్యాస్ సమ్ మూమెంటమ్ ఆల్సో, H బై ల్యాండా, అండ్ ఆర్ ఎనర్జీ ఈజ్ HF ఆర్ HC బై ల్యాండా. ఈచ్ ఫోటాన్కి సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సమ్ వేవ్ లెంత్ ఉంటుందమ్మా. ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువ ఉంటే ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది ఆ ఫోటాన్కి. సో వేవ్ లెంత్ ఎంత తక్కువ ఉంటే ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఎనర్జీ ఉందంటే ఫ్రీక్వెన్సీ ల్యాండా ఉన్నట్టు. సో అండ్ ల్యాండా ఉంది అని అంటే మూమెంటమ్ కూడా ఉన్నట్టు. మూమెంటమ్ P ఈజ్ ఈక్వల్స్ టు H బై ల్యాండా. అర్థమైందా కాన్సెప్ట్? చల్, సో ఒక సింపుల్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్, సో 6.63 ఇంటూ 10⁻⁻34 కరెక్టే, బట్ యూనిట్స్ రాంగ్ ఇచ్చారు. జోల్ పర్ సెకండ్ కాదు. సో ఇక్కడ కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కాదు. సో అన్ని వాల్యూస్ సేమే, బట్ యూనిట్స్ రాంగ్ ఇచ్చారు. సో ద జౌల్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నిట్లో వాల్యూ కరెక్టే, 6.63 ఇంటూ 10⁻⁻34. సో బట్ ఇది రాంగ్, యూనిట్స్ రాంగ్, ఓన్లీ ఇక్కడ కరెక్ట్ ఇచ్చారు. డన్. సో నౌ ఫోటాన్స్ ఆఫ్ లైట్ ఆఫ్ పర్టికులర్ వేవ్ లెంత్ హ్యావ్ సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ మూమెంటమ్, అంతేనా? సో ఏదైనా ఒక ఫోటాన్కి సో వేవ్ లెంత్ సేమ్ ఉంటే, లెట్సే సో ఇది ఒక ఫోటాన్, ఈ ఫోటాన్కి సమ్ వేవ్ లెంత్ ఉంది. సో ఇప్పుడు దీని యొక్క ఎనర్జీ ఏమవుతుంది, HC బై ల్యాండా. అలానే దీని మూమెంటం ఏమవుతుంది, H బై ల్యాండా, అంతేనా? సో దీని మూమెంటం వచ్చేసరికి H బై ల్యాండా, ఎనర్జీ వచ్చేసరికి HC బై ల్యాండా. సో ల్యాండా సేమ్ ఉంటే H కాన్స్టెంట్, C కాన్స్టెంట్. సో ఇక్కడ మూమెంటంలో H కాన్స్టెంట్. క్లియరా? సో ద కొలిజన్స్ ఆఫ్ ఫోటాన్ విత్ ఏ మెటీరియల్ ఈజ్ అజ్యూమ్డ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. సో అంటే నో ఎనర్జీ లాస్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫోటాన్ వచ్చి సో ఇలా ఒక మెటల్ సర్ఫేస్ని హిట్ చేస్తుందో, సో వాట్ ఎవర్ ద కొలిజన్ దట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ దిస్ ఫోటాన్ అండ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ ద ఎలాస్టిక్ కొలిజన్, ఈజ్ కన్సిడర్డ్ టు బి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. సో దెర్ విల్ బి నో లాస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. So if the intensity of the light of a given wavelength is increased, so the number of photons will increase, but the energy of each photon still remains same. Very very important point. So గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. సో ఎప్పుడైతే మీరు ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ని ఇంక్రీజ్ చేశారో, సో ఇంటెన్సిటీ అంటే ఏంటంటే సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. లెట్సే ఇది ఒక మెటల్ సర్ఫేస్ అమ్మ. సో ఈ మెటల్ సర్ఫేస్కి మీరు ఇక్కడ ఒక ఫోటాన్ ఉంది, సో ఇక్కడ ఒక ఫోటాన్ ఉంది, సో ఇట్లా ఫోటాన్ ఉంది. సో ఫస్ట్ ఇంటెన్సిటీ లెట్సే I1 ఉంది. I1 ఉన్నప్పుడు 3 ఫోటాన్స్ ఉన్నాయి. సో నౌ ఇంటెన్సిటీ I2 చేస్తున్నాను నేను. దిస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 2I1. అప్పుడు ఏమవుతుందంటే సో ఈ ఫోటాన్స్ 3 ఉన్నవి 6 అవుతాయి, అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ డబుల్ అయినాయి. బట్ I1 ఉన్నప్పుడు ఈ ఫోటాన్కి ఎంతైతే ఎనర్జీ ఉందో, సో I2 ఉన్నప్పుడు కూడా ఈ 6 ఫోటాన్కి ఎనర్జీ సేమ్ ఉంటుంది, ఎనర్జీలో ఏం చేంజ్ రాదు. సో వెన్ ద
ఇంటెన్సిటీ ఆఫ్ ఏ గివెన్ వేవ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్. గివెన్ వేవ్ లెంత్ అంటే వేవ్ లెంత్ ఫిక్స్డ్, గివెన్ వేవ్ లెంత్ ఈజ్ ఫిక్స్డ్ అంటే దీనికి ల్యాండా ఫిక్స్, ఈ ఫోటాన్కి ల్యాండా ఫిక్స్ ఉంటే ఎనర్జీ ఈజ్ ఫిక్స్డ్. ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ విల్ ఇంక్రీజ్. ఇంటెన్సిటీ I1 ఉన్నప్పుడు 3 ఉంది, సో 2I1 చేశాను, అప్పుడు 6 అయిపోయాయి ఫోటాన్. బట్ ఈచ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. అర్థమైందమ్మా? చాలా. సో నౌ ద ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. So the electrons on the surface of metal are slightly less bounded as compared to the electrons in the bulk of the metal. So such electrons are called free electrons or the surface electrons, which can be easily ejected out from the metal. Sorry, just a minute. So ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇది ఒక మెటల్ తీసుకుంటే, సో ఇక్కడ సర్ఫేస్ మీద ఇక్కడ ఇవి ఈ ఎలక్ట్రాన్స్ సర్ఫేస్ మీద ఇలా ఉన్నాయి. సో ఇవి బల్క్లో అంటే ఇన్సైడ్ ఉన్నాయి. ఓకేనా? సో సర్ఫేస్ మీద ఉన్న వాటిని ఈజీగా ఎజెక్ట్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే ఇవి లూజ్లీ బౌండెడ్ ఉంటాయి. బట్ ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏంటంటే, సో మిగిలిన వాటితో ఇలా స్ట్రాంగ్లీ బౌండెడ్ ఉంటాయి అన్నమాట. క్లియరా కాన్సెప్ట్ ఎవ్రీవన్? చాలా. సో దిస్ ఈస్ అబౌట్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. సో ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. So the minimum amount of energy required to remove a surface electron is called the work function of the metal. So ఇది see here, ఇది ఒక మెటల్. జాగ్రత్త వినండి అమ్మా, ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, జస్ట్ ఒక 10 minutesలో రివైజ్ అవుతుంది మీకు ఇదంతా. సో ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రతి మెటల్ కూడా సమ్ వర్క్ ఫంక్షన్ ఉంటుంది. ఈ మెటల్కి ద వర్క్ ఫంక్షన్ 5. సో ఇప్పుడు ఈ ఫోటాన్ వస్తుంది ఇక్కడ నుంచి, ఓకేనా? అంటే లైట్, ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ లైట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్. సో ఈ ఫోటాన్స్ ఇలా వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఇవి ఇలా ఇన్సిడెంట్ అయినాయో, సో ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడు ఎజెక్ట్ అవుట్ అవుతుందంటే, ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఈ మెటల్ యొక్క వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఉంటే, ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ద వర్క్ ఫంక్షన్ ఆర్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ద వర్క్ ఫంక్షన్, సో దెన్ ఎలక్ట్రాన్స్ మే ఎజెక్ట్ అవుట్. సార్ మళ్ళీ మే ఎందుకు? డైరెక్ట్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అయితే కంపల్సరీ ఎజెక్ట్ అవుట్ అవ్వాలి కదా, రూల్ ఏం లేదు అలా. సో ఎందుకంటే, సో లెట్స్ ఏ ఈ ఎలక్ట్రాన్ ఉందమ్మా, సో ఈ ఫోటాన్ వచ్చి ఈ ఎలక్ట్రాన్ హిట్ అయింది. సో ఈ ఫోటాన్కి వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఎనర్జీనే ఉంది లెట్స్ ఏ. సో మరి దీన్ని హిట్ అయితే ఇది డైరెక్ట్ బయటకు వచ్చేది కదా సార్ అంటే, సో ఈ ఫోటాన్ ఇచ్చిన ఎనర్జీని ఈ ఎలక్ట్రాన్ ఎలా యూజ్ చేసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్. సో ఈ ఫోటాన్ వచ్చి దీనికి ఎనర్జీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాను ఇక్కడి నుంచి ఇక్కడ పోయింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో అండ్ మళ్ళీ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనుకోండి. సో అంటే ఈ ఎలక్ట్రాన్ ఏం చేసింది, ఈ ఫోటాన్ నుంచి వచ్చిన ఎనర్జీని ఇక్కడిక్కడ తిరగడానికే యూజ్ చేసుకుంది, అంటే ఈ ఇంటర్నల్ కొలిజన్స్లోనే యూజ్ చేసుకుంది, బయటికి వెళ్ళడానికి యూజ్ చేసుకోలేదు. ఓకేనా? సో అంటే ఆ ఫోటాన్ ఇచ్చిన ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎలా యూజ్ చేసుకుంది అన్నది కూడా ఇంపార్టెంట్. సో అది బయటికి వెళ్ళడానికి యూజ్ చేసుకుందా, లేదంటే లోననే ఇంటర్నల్ కొలిజన్స్ అవ్వడానికి యూజ్ చేసుకుందా? ఒకవేళ ఇంటర్నల్ కొలిజన్స్ అవ్వడానికి యూజ్ చేసుకుంది అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుట్ అవ్వదు. మనకు ఇచ్చిన ఎనర్జీ 5 కంటే ఎక్కువే ఉంది వర్క్ ఫంక్షన్ కంటే, బట్ అయినా కూడా ఇది ఎజెక్ట్ అవుట్ అవ్వట్లేదు. ఎందుకు? ఇచ్చిన ఎనర్జీ మొత్తం పక్కన వాళ్ళతో కొట్టుకోవడానికే సరిపోయింది. ఓకేనా? సో అదే ఈ ఎలక్ట్రాన్కి ఇచ్చామనుకోండి, సో ఇది డైరెక్ట్ దీనికి పాత్ ఉంది, ఇటువైపు దారి ఉంది, కాబట్టి సప్పుని వెళ్ళిపోతుంది ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? సో అది ఎలక్ట్రాన్స్ మే ఎజెక్ట్ అవుట్, కంపల్సరీ ఎజెక్ట్ అవుట్ అవ్వాల్సిన అవసరం మాత్రం లేదు. ఓకే? సో కొన్ని మెటీరియల్స్ యొక్క వర్క్ ఫంక్షన్ అనేది ఇట్ ఈజ్ అ మెటీరియల్ డిపెండెంట్ ప్రాపర్టీ. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట వర్క్ ఫంక్షన్. అవునా? చలో, దేనికైతే వర్క్ ఫంక్షన్ ఎక్కువ ఉంటుందో మనం దానికి ఎక్కువ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ని సప్లై చేస్తేనే అది ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుట్ అవుతాయి. ఓకే? చలో, సో ఇఫ్ ద సప్లైడ్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ద వర్క్ ఫంక్షన్, ఈవెన్ దెన్ దెర్ ఈజ్ నో గ్యారంటీ ఆఫ్ ఎమిషన్ as electron may lose energy while colliding with ions while coming out. సో చెప్పాను కదా, E ఈజ్ గ్రేటర్ దాన్ 5 అయినంత మాత్రాన కంపల్సరీ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వెన్ ద సప్లైడ్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ద వర్క్ ఫంక్షన్ ద ఎలక్ట్రాన్ మే కమ్ అవుట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద ఎలక్ట్రాన్ మే కమ్ అవుట్, కంపల్సరీ వస్తాయని మాత్రం రూల్ లేదు. డనా?
క్లియర్ ఎవ్రీవన్? చలో నెక్స్ట్. So now, so if E is greater than 5, so if electron makes best use of the incident energy, then it comes out to electrons makes best use of the incident energy ante, so ila photon undi, ee photon E energy undi, so ee photon kuda energy E undi, so ivi vachi ila metal surface meeda paddayi. So ippudu ee electron వచ్చి ఈ ఫోటాన్ వచ్చి ఎలక్ట్రాన్ హిట్ అయింది. సో ఇప్పుడు ఈ ఎనర్జీని ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే, ఇఫ్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ 5, దెన్ సో ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు ఏమవుద్దంటే ఇట్ కమ్స్ అవుట్ విత్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. ఇట్ కమ్స్ అవుట్ విత్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు అది ఎంత కైనెటిక్ ఎనర్జీతో వస్తుంది కానీ అంటే సమ్ వెలాసిటీతో బయటకు వస్తుంది కదా, ఇట్ విల్ హ్యావ్ సమ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఉందంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు, అవునా? సో ఇప్పుడు ఎంత కైనెటిక్ ఎనర్జీతో బయటకు వస్తుంది అంటే మనం ఫస్ట్ ఇచ్చిన టోటల్ ఎనర్జీ ఎంత, ఈ మైనస్, సో వర్క్ ఫంక్షన్కి ఎంత యూటిలైజ్ అయింది 5. సో మనం టోటల్ ఈ ఎనర్జీ ఇచ్చాం, సో మిగిలింది ఈలో నుంచి 5 అన్నది అంటే సమ్ ఎనర్జీ 5 అన్నది ఎనర్జీని ఓవర్కమ్ అంటే ఎలక్ట్రాన్ బయటికి రావడానికి యూజ్ అయింది. సో రిమైనింగ్ ఏంటి, కేఈ మ్యాక్స్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, మనం లెట్సే నెంబర్స్లో చెప్తాను ఈజీగా అర్థమవుతుంది మీకు. సో లెట్సే ఇది ఒక 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఈ ఫోటాన్కి ఉంది. సో ఈ మెటల్కి ఒక 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వర్క్ ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఫోటాన్ వచ్చి ఎలక్ట్రాన్ హిట్ అయితే, సో ఈ 4లో ఒక 2 ఏమో దీన్ని బయటికి తీసుకురావడానికి యూజ్ అవుతుంది. ఒక 4లో 2 కంపల్సరీ దీన్ని బయటికి తీసుకురావడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మిగిలిన ఎంత ఎనర్జీతో బయటకు వస్తుంది, సో రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్తో బయటకు వస్తుంది, అంతేనా? 4లో 2 ఏమో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వర్క్ ఫంక్షన్ని, సో రిమైనింగ్ 2తో ఇది బయటకు వస్తుంది. సో అంటే సో ద కేఈ మ్యాక్స్ ఎంత ఎనర్జీతో బయటకు వచ్చింది, దట్ కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5 కదా. సో 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. సింపుల్ లాజిక్, ఓకేనా? సో దిస్ ఈ ఒకవేళ ఈ ఎలక్ట్రాన్ సమ్ వెలాసిటీ వీతో బయటకు వచ్చింది అనుకోండి, దిస్ కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv max స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. సో ఇలా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వాట్, ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఓకేనా? సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, హెచ్ఎఫ్ రాసుకోవచ్చు, లేదంటే hc/λ కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని సో వీ కెన్ రైట్, సో ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ ఈజ్ hc/λ మైనస్ 5, లేదంటే సో ది సేమ్ కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ మైనస్ 5. ఓకేనా, క్లియరా, అర్థమైందా? సో చాలు. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవి. ఇక మనకు మొత్తం క్వశ్చన్స్ మొత్తం దీని బేస్డే ఉంటాయి ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్స్. డన్. సో ఫర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్, సో వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, అంటే మినిమం మనం ఎంత ఫ్రీక్వెన్సీ ఇస్తే, అంటే లెట్సే మీకు సింపుల్గా చెప్తా చూడండి. సో ఇది మెటల్ సర్ఫేస్ ఉందమ్మో, ఈ ఎలక్ట్రాన్ ఉంది, ఇలా ఎలక్ట్రాన్ సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి బల్క్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇన్సైడ్ ద మెటల్. సో ఇప్పుడు ఫోటాన్స్ వచ్చి హిట్ అవుతాయి కదా, అంటే లైట్, ఫోటాన్స్ ఈజ్ నథింగ్ బట్ లైట్ అనమాట. సో లైట్ పార్టికల్స్ ఇవి వచ్చి హిట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ఫోటాన్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటే మనకి ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ కదా, హెచ్ అన్నది ఎట్లయినా కాన్స్టెంట్. సో ఇప్పుడు ఎంత మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటే ఇది వచ్చి ఎలక్ట్రాన్ హిట్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ అన్నది ఎజెక్ట్ అవుట్ అవుతుంది. వాట్ మస్ట్ బి ద మినిమం ఫ్రీక్వెన్సీ, ఆ మినిమం ఫ్రీక్వెన్సీనే మనం ఏమంటాం అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో విచ్ ఈస్ డినోటెడ్ విత్ F0, ఓకేనా? సో మనకి ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుట్ అవ్వాలి మెటల్ సర్ఫేస్ నుంచి అని అంటే ద ఈ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఓకేనా? సో అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రాసుకుంటున్నాను. సో ద హెచ్ఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఈ ప్లేస్లో హెచ్ఎఫ్ రాసుకున్నాను ఎందుకంటే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో కాబట్టి సో ద ఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5/h, అంటే ఎఫ్ అన్నది 5/h కంటే ఎక్కువ ఉండాలి, అవునా? సో కాబట్టి సో ద ఎఫ్ మినిమం ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి, ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ద మినిమం ఈజ్ 5/h. సో ద మినిమం ఫ్రీక్వెన్సీ దట్ ఈజ్ 5/h, ఓకేనా? సో ఈ మినిమం ఫ్రీక్వెన్సీనే మనం ఏమంటాం అంటే F0 అంటాం.
So what is that? So the minimum frequency, that is the threshold frequency, which is equals to phi by h. లేదంటే so the phi is equals to, we can write h f naught. So the minimum frequency that is equals to f naught is equals to phi by h anamata. Clear? Understood guys, everyone? Chalo. So next. సో ఇప్పుడు కేఈ మ్యాక్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కర్వ్ రాస్తే సో మనకి యాక్చువల్ ఫార్ములా ఏంటమ్మా? సో ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఇది ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. సో ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5 కదా, అవునా? సో ఇక్కడ నేను కేఈ మ్యాక్స్ ప్లేస్లో కేఈ మ్యాక్స్ ఉంచండి, ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లేస్లో హెచ్ఎఫ్ రాసుకోవచ్చా? అండ్ 5 ప్లేస్లో షెల్ ఐ రైట్ హెచ్ఎఫ్ నాట్? 5 ప్లేస్లో హెచ్ఎఫ్ నాట్ రాసుకోవచ్చా? రైట్. సో ఇప్పుడు మీరు సో దీన్ని కంపేర్ చేస్తే వై ఈజ్ మనకు దేనికి కర్వ్ కావాలి? కేఈ మ్యాక్స్కి ఎఫ్కి. సో ఇఫ్ ఐ డ్రా ద కర్వ్ ఆఫ్ సో ద కేఈ మ్యాక్స్ వర్సెస్ ద ఎఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ నుంచి సియర్ సో ద ఇది వై ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఎంఎక్స్ ప్లస్ సి కదా. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సో దిస్ హోల్ థింగ్ ఈజ్ సి అనుకోవచ్చా? సో ఎంఎక్స్ ప్లస్ సి, ఇక్కడ ఇంటర్సెప్ట్ అన్నది సో నెగిటివ్ ఇంటర్సెప్ట్. సో కాబట్టి సో ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ సో నెగిటివ్ ఇంటర్సెప్ట్ అంటే మనకు ఇలా వస్తుంది, రైట్? ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ నెగిటివ్ ఇంటర్సెప్ట్ హెచ్ఎఫ్ నాట్. సో ఇది కర్వ్. సో వై ఈజ్ ఈక్వల్స్ ఎంఎక్స్ ప్లస్ సి ఎలా ఉంటుంది? సమ్ స్లాంట్ లైన్, అవునా? సో అండ్ స్లోప్ ఎలా ఉంది? సో ద స్లోప్ ఈజ్ పాజిటివ్ కాబట్టి స్లాంట్ టువర్డ్స్ లెఫ్ట్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఇది ఇఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ సో దిస్ ఎఫ్ నాట్, సో అప్పుడు మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతున్నట్టు, అంటే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ నాట్. సో మినిమం ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉంది ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫోటాన్ వచ్చి ఎలక్ట్రాన్ హిట్ అయినప్పుడు మెటల్ సర్ఫేస్ మీద సో ఇప్పుడు ఎజెక్ట్ అవుట్ అవ్వదు అది ఈ కేసులో. సో ఈ కేసులో ఎలక్ట్రాన్ విల్ ఎజెక్ట్ అవుట్ అనమాట ఈ కేసులో. సో ఇక్కడ ఎజెక్ట్ అవుట్ అవ్వదు. క్లియరా? సో ద సింపుల్ కాన్సెప్ట్ డన్. సో అలానే సో ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే సో దిస్ ఈజ్ అ వాట్ ఈజ్ ద మ్యాక్సిమం వేవ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్, సారీ వాట్ ఈజ్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్ విచ్ ఈస్ ద ల్యాండా నాట్. దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ల్యాండా నాట్ ఆర్ ల్యాండా మ్యాక్సిమం. సో ల్యాండా నాట్ ఆర్ ద ల్యాండా మ్యాక్సిమం అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు ల్యాండా టర్మ్స్లో రాసుకోండి ఈని హెచ్సి బై ల్యాండా. సో మస్ట్ బీ గ్రేటర్ దాన్ సో ద 5. సో ఇక్కడ నుంచి సో ద హెచ్సి అటు పంపించేసేయండి. సో 1 బై ల్యాండా సో మస్ట్ బీ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 బై హెచ్సి. సో ఇప్పుడు సో ద ల్యాండా మస్ట్ బీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్సి బై 5. ఓకేనా? సో ద ల్యాండా సో మస్ట్ బీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్సి బై 5. సో ద ల్యాండా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద హెచ్సి బై 5. సో దీన్నే మనం ఏమంటాం అంటే సో ద ల్యాండా నాట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై 5. సో దిస్ ఈస్ ద థ్రెషోల్డ్ వేవ్ లెంత్. హెచ్సి బై 5 ఈజ్ అ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. దిస్ ఈజ్ అ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. క్లియరా? అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయండి. సో నౌ డ్రా ద గ్రాఫ్. సో ఫర్ కేఈ మ్యాక్స్ వర్సెస్ 1 బై ల్యాండా. సో యూ గైస్ నో దట్ ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో ద కేఈ మ్యాక్స్ ఇలానే ఉంచండి. మన కేఈ మ్యాక్స్కి ల్యాండాకి కావాలి కర్వ్. సో ఇక్కడ ఈ ప్లేస్లో హెచ్సి బై ల్యాండా రాసుకుంటున్నాను మైనస్. సో 5 ప్లేస్లో షల్ ఐ రైట్ సో హెచ్సి బై ల్యాండా నాట్ రాసుకోవచ్చా? 5 ప్లేస్లో హెచ్సి బై ల్యాండా నాట్ రాసుకుంటున్నాను. సో ఇక్కడ హెచ్సి బై ల్యాండా నాట్. సో ఇప్పుడు మనకు దేనికి కావాలి? వైలో ఇది ఉండాలి. సో ఎక్స్లో ఏ ఉండాలి? 1 బై ల్యాండా ఉండాలి. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ సో హెచ్సి ఇంటూ 1 బై ల్యాండా సో మైనస్ హెచ్సి ఇంటూ సో ఆర్ఎల్స్ హెచ్సి బై ల్యాండా నాట్. దీన్ని ఇలానే రాసుకోండి, పర్లేదు. సో ఇక్కడ మీరు కంపేర్ చేయండి ఇప్పుడు. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి.
సో ఇది y, ఇది m, సో ఇది x, ఇది c, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో ఇప్పుడు కర్వ్ డ్రా చేస్తే సో లైక్ దిస్. సో ఇలా కర్వ్ డ్రా చేస్తే సో దిస్ స్ట్రైట్ లైన్ అండ్ నెగిటివ్ ఇంటర్సెప్ట్. సో స్ట్రైట్ లైన్ నెగిటివ్ ఇంటర్సెప్ట్. సో ఇక్కడ నుంచి మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ల్యాండా ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ల్యాండా నాట్, సో అప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుట్ అవుతాయి. సో ఎప్పుడైతే ల్యాండా ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ల్యాండా నాట్, సో అప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుట్ అవ్వవు. సో దిస్ ఈస్ ల్యాండా ఇఫ్ గ్రేటర్ దాన్ ల్యాండా నాట్ అండ్ ల్యాండా ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ల్యాండా నాట్. ఓకేనా? సో 2 scenarios. సో కేఈ మ్యాక్స్ వర్సెస్ ఎఫ్ అండ్ కేఈ మ్యాక్స్ వర్సెస్ ల్యాండా 1/λ. సారీ, సో ఇది కేఈ మ్యాక్స్, సో ఇది వచ్చేసి 1/λ. డన్ గైస్, క్లియరా కాన్సెప్ట్? చలో, సో ముందుకెళ్దాం చూడండి. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ షోస్ ద పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్. సో పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ అనేది మనకి దేంట్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా. డైరెక్ట్ క్వశ్చన్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అక్కర్స్ ఓన్లీ వెన్ ఇన్సిడెంట్ లైట్ హ్యాస్ మోర్ దాన్ ఏ సర్టెన్ మినిమమ్ వాట్. సో మోర్ దాన్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే సో ఇఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎఫ్ నాట్ ఆర్ ఎఫ్ మినిమమ్, అప్పుడే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అవునా? సో మ్యాక్సిమం వేవ్ లెంత్ ఏమో మ్యాక్సిమం ఉండాలి, అంటే వాట్ మస్ట్ బి ద మ్యాక్సిమం వేవ్ లెంత్, క్యాప్ ఉంటుంది దానికి. సో మినిమం ఫ్రీక్వెన్సీ, ఎంత మినిమం ఫ్రీక్వెన్సీ ఇస్తే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. సో ఇన్సిడెంట్ లైట్ హ్యాస్ మోర్ దాన్ ఏ సర్టెన్ మినిమం వాట్. సో మినిమం కంటే కొంచెం ఎక్కువ, దేనికంటే ఎక్కువ ఉండాలంటే ఫ్రీక్వెన్సీ, అంతేనా? సో అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఆఫ్ 6.2 electron volts falls on a aluminum surface. So the kinetic energy of the fastest electron emitted is, వర్క్ ఫంక్షన్ ఇచ్చారు. సో అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఆఫ్ 6.2 electrons. సో అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? సో ఇది ఎనర్జీ అమ్మ, దిస్ ఈజ్ ద ఎనర్జీ. సో మీరు ఇక్కడ ఈ మనకు కావాల్సింది ఏంటి? కేఈ మ్యాక్స్ కావాలి. సో ద కేఈ మ్యాక్స్ యాక్చువల్ ఫార్ములా ఏంటి? ఈ మైనస్ 5. సో 5 డైరెక్ట్గా తెలుసు. సో వాట్ ఈస్ ద ఈ? సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు 6.2 electron volts, అంతేనా? సో ఈ ఈజ్ 6.2 electron volts, అంతేనా? సో ఇంత ఎనర్జీ, అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఆఫ్ దిస్ మచ్ ఎనర్జీ ఫాల్స్ ఆన్ ద అల్యూమినియం సర్ఫేస్. సో ఈ ఇచ్చారు మైనస్ 5 ఎంత? వర్క్ ఫంక్షన్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, 4.2 electron volts. సో 6.2 మైనస్ 4.2, సో 2 electron volts. సో ఆప్షన్స్ ఏమో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో లేవు. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు జౌల్స్లో కన్వర్ట్ చేయాలంటే 2 ఇంటూ, సో ఈ ఎలక్ట్రాన్ ప్లేస్లో 1.6 ఇంటూ 10⁻⁻⁻19 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? సో దిస్ ఈస్ 3.2 ఇంటూ 10⁻⁻19 జౌల్. సో 3.2 ఇంటూ 10⁻⁻19 జౌల్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఇంతకుముందు మనం ఏదైతే చూసామో కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. సో ఇదే మనకి ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అని కూడా అంటారు దాన్ని. ఓకేనా? సో దెన్ ద గ్రాఫ్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్, సో అండ్ ద ఫ్రీక్వెన్సీ కేఈ వర్సెస్ ఎఫ్. సో కేఈ వర్సెస్ ఎఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? సో ఇట్ మస్ట్ బి లైక్ దిస్, అవునా? సో ఇది కాదు, సో ఇక్కడ ఇది కాదు, ఇంటర్సెప్ట్ నెగిటివ్ ఉండాలి. సో ఇది కాదు, 0 నుంచి స్టార్ట్ అవ్వదు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో అంటే ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. సో ఇది చూపించాల్సిన అవసరం లేదు. అర్థమైందా కాన్సెప్ట్? సార్ మరి మీరు ఇందాక కింద కూడా డ్రా చేశారు కదా సార్ అంటే, అక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరగదు. సో మన క్వశ్చన్లో అది ఆన్సర్స్లో చూపించాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థం కావడం కోసం నెగిటివ్ ఇంటర్సెప్ట్ డ్రా చేశాను నేను. అందుకనేసే అక్కడ డ్రా చేసినప్పుడు కూడా మీకు నెగిటివ్ డాటెడ్ లైన్స్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరగట్లేదు అని అర్థం. ఓకేనా? క్లియర్? సో ఈ క్వశ్చన్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో వెన్ ultraviolet rays are incident on the metal plate, then photoelectric effect does not occur. So it may incidence of what? See, ultraviolet rays incident అయితే photoelectric effect జరగట్లేదంట. సో ఇప్పుడు it occurs by the incident of దేనికి? see, ultraviolet waves యొక్క లాంబ్డా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాంబ్డా, సమ్ లాంబ్డా.
సో దాని తర్వాత సో ఇట్ అక్కర్స్ బై ద ఇన్సిడెంట్ ఆఫ్, సో దీని యొక్క వేవ్ లెంత్, అల్ట్రావైలెట్ యొక్క వేవ్ లెంత్, సో ఇట్ ఈస్ ఎక్కువ ఉందన్నమాట. దేనికంటే సో ఇట్ అక్కర్స్ బై ద ఇన్సిడెంట్ ఆఫ్, దీంట్లో దేని వల్ల జరుగుతుంది, అల్ట్రావైలెట్కి అయితే జరగట్లేదు, ఆ వేవ్ లెంత్కి జరగట్లేదు. సో వేరే దేనికి జరుగుతుంది అని అంటున్నారు. ఇన్ఫ్రారెడ్ది దానికంటే తక్కువే ఉంటుంది వేవ్ లెంత్. సో ఎక్స్రేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్స్రేస్ వల్ల జరుగుతుంది. అల్ట్రావైలెట్ జరగట్లేదంటే మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఇచ్చాను కదా, సో డౌన్ ద లైన్ ద ల్యాండా ఇంక్రీజెస్. అవునా, అల్ట్రావైలెట్ జరగట్లేదంటే దానికంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నదానికి కావాలి, మ్యాక్సిమం ల్యాండా మ్యాక్స్ ఎంత ఉండాలి, సో ఎక్స్రేస్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ద ఎక్స్రేస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో నేను ఇక అదంతా మళ్ళీ డ్రా చేయట్లేదు, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ. సో క్వశ్చన్లో ఏమంటున్నారో ఫస్ట్ అర్థం చేసుకోండి. వెన్ ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీ హెచ్ న్యూ ఫాల్స్ ఆన్ ఏ అల్యూమినియం ప్లేట్, సో వర్క్ ఫంక్షన్ ఈ నాట్, ఫోటో ఎలక్ట్రాన్స్ ఆఫ్ maximum kinetic energy k are ejected. So if the frequency of the radiation is double, frequency double చేశారు, so then the maximum kinetic energy of the ejected photoelectrons will be. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా 2 కేసెస్లో చేయండి. సో ఫస్ట్ కేస్ 1లో సో రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో హెచ్ న్యూ ఈజ్ అ ఎనర్జీ దట్, ఇది హెచ్వి అంటే హెచ్ న్యూ అనమాట, హెచ్ న్యూ అది. ఓకేనా, సో ఫాల్ ఆన్ ద అల్యూమినియం ప్లేట్. సో ఇది ఒక అల్యూమినియం ప్లేట్. సో ఇప్పుడు ఇది ఒక ఫోటాన్. సో దిస్ ఫోటాన్ హ్యాస్ ద ఎనర్జీ హెచ్ న్యూ, ఇట్ ఫాల్స్ ఆన్ ద మెటల్ సర్ఫేస్. అప్పుడు వర్క్ ఫంక్షన్ ఎంత ఉంది మెటల్ సర్ఫేస్కి, ఈ నాట్ ఉందంట. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ ఆఫ్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ కే. సో ఇక్కడ ఎజెక్ట్ అవుట్ అయిన ఎలక్ట్రాన్, సో ఇట్ హ్యాస్ అ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ కే. సో ఇప్పుడు ఈక్వేషన్ రాయండి. వీ నో దట్ కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. అవునా, సో ఇక్కడ కేఈ మ్యాక్స్ అంటే కే అంట, ఈ ఎనర్జీ ఎంత ఫాలో అవుతుంది హెచ్ న్యూ మైనస్ 5 ఏంటి, సో 5 ఈజ్ నథింగ్ బట్ ఈ నాట్ అని ఇచ్చారు. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1, ఫస్ట్ సినారియోది ఇది. దిస్ ఈజ్ ద ఫస్ట్ సినారియో. సో ఇప్పుడు కేస్ 2కి రండి. కమ్ టు కేస్ 2. ఓకేనా, సో ఇప్పుడు ఇది మెటల్ సర్ఫేస్ ఉంది ఇలా. ఓకేనా, సో ఇలా ఎలక్ట్రాన్, సో ఇట్ ఎజెక్ట్ అవుట్. సో ఇప్పుడు ఎంత ఎనర్జీ ఫాలో అవుతుందంట, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్ ఈజ్ డబుల్డ్. సో ఫ్రీక్వెన్సీ డబుల్ అయిందంటే, సో ఇంతకుముందు న్యూ ఫ్రీక్వెన్సీ అయితే, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ డబుల్ అయింది. సో ద ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ డబుల్ అయిందంటే హెచ్ ఇంటూ 2 న్యూ. అంతేనా, ద సింపుల్ లాజిక్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ హెచ్ ఎట్లయినా కాన్స్టెంటే, ఫ్రీక్వెన్సీ న్యూ ఉంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ డబుల్ అయిందంటే 2 న్యూ, హెచ్ ఇంటూ 2 న్యూ ఈజ్ ద ఎనర్జీ. సో దెన్ ఇది ఫాలో అయింది. ఇప్పుడు సో వాట్ ఈస్ ద కేఈ మ్యాక్స్ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్, కేఈ డాష్ కే డాష్ అనుకోండి. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. సో ద కే డాష్, ద కైనెటిక్ ఎనర్జీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద ఎనర్జీ దట్ ఈజ్ అప్లైడ్ హెచ్ ఇంటూ 2 న్యూ ఈజ్ ద ఎనర్జీ అప్లైడ్ మైనస్ వాట్ ఈస్ 5. సో వర్క్ సేమ్ మెటల్ కదా, మెటల్ సేమ్ కాబట్టి సో వర్క్ ఫంక్షన్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే సేమ్ మెటల్ మీద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ని ఇంక్రీజ్ చేసాం. ఓకేనా, సో కాబట్టి సో దిస్ రిమైన్స్ సేమ్. సో ఇప్పుడు సో ద కే డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 2h న్యూ మైనస్ ఈ నాట్ రాసుకోవచ్చా. సో ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే కే డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 2h న్యూని హెచ్ న్యూ ప్లస్ హెచ్ న్యూ మైనస్ ఈ నాట్ అని రాసుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఈ హెచ్ న్యూ మైనస్ ఈ నాట్ ప్లేస్లో కే రాసుకోవచ్చా, దీని ప్లేస్లో కే రాసుకోవచ్చా. సో కాబట్టి సో ద కే డాష్ న్యూ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ ప్లస్ దీని మొత్తం ప్లేస్లో కే. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ విల్ బి కే ప్లస్ హెచ్ న్యూ. ఓకేనా, సింపుల్ కాన్సెప్ట్. సో ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట క్వశ్చన్స్కి. డన్, చలో నెక్స్ట్. సో ద ఫోటో ఎలక్ట్రిక్ వర్క్ ఫంక్షన్ ఫర్ ఎ మెటల్ సర్ఫేస్ ఈజ్ గివెన్. ఇదేంటి ఫోటో ఎలక్ట్రిక్ వర్క్ ఫంక్షన్ ఇది. సో 5 ఇచ్చారు. సో ద కట్ ఆఫ్ వేవ్ లెంత్, కట్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే ఏంటమ్మా, కట్ ఆఫ్ వేవ్ లెంత్ అన్నా థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అన్నా సేమ్. ల్యాండా మ్యాక్స్ అడుగుతున్నారు ఇక్కడ. సో ద ల్యాండా మ్యాక్స్ విచ్ ఈస్ ద ల్యాండా నాట్ దే ఆర్ ఆస్కింగ్.
ఓకేనా. సో వాట్ ఈజ్ ల్యాండా నాట్? సో ద ఫై ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా నాట్, అవునా. సో ఇప్పుడు సో ద ల్యాండా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ఫై, హెచ్సి బై ఫై. సో ఈ హెచ్సి ప్లేస్లో మీరేం రాసుకోవచ్చు? హెచ్సి ప్లేస్లో 1240, ఇది నానోమీటర్స్లో వస్తుంది, ల్యాండా నాట్ ఇన్ నానోమీటర్స్. సో ఈ హెచ్సి ప్లేస్లో 1240 రాసుకుంటే బై సో ఫై ఎంత? 4.125 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో అంటే అప్రాక్సిమేట్లీ 4 వేసుకోండి. సో దీన్ని అప్రాక్సిమేట్గా నేను క్యాల్కులేషన్స్ కోసం 1240 బై 4 తీసుకుంటున్నాను, ఓకేనా. సో 4 1s are 4 3s are 4 1s are సో 4 3 times. సో అప్రాక్సిమేట్లీ లెట్ ఇట్ బి సమ్ 310 నానోమీటర్స్. సో మనకు ల్యాండా నానోమీటర్స్లో వచ్చింది. ఈ ఫార్ములాలో ఇది మీరు 1240 వాల్యూ తీసుకుంటే ఇది నానోమీటర్స్లో వస్తుంది. బట్ ఆప్షన్స్ చూడండి మనకి యాంగ్స్ట్రమ్స్లో ఉన్నాయి. సో యాంగ్స్ట్రమ్స్లో ఉన్నాయి కాబట్టి సో వీ కెన్ రైట్ సో 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 యాంగ్స్ట్రమ్స్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇది 1 నానోమీటర్, నానో అంటే 10 to the power -9, యాంగ్స్ట్రమ్ అంటే 10 to the power -10. సో 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 యాంగ్స్ట్రమ్స్. సో ఇక్కడ ద ల్యాండా నాట్ విల్ బీ ఈక్వల్స్ టు సో అప్రాక్సిమేట్లీ 310 నానోమీటర్స్ అంటే ఇంటూ 10 చేయండి. సో 3100 యాంగ్స్ట్రమ్స్. సో నా క్లోజెస్ట్ ఆప్షన్, అన్ని ఆప్షన్స్ కొంచెం దూరం ఉన్నాయి కాబట్టి సో ఐ కెన్ చూస్ 3000. ఒకవేళ ఆప్షన్స్ అన్ని దగ్గర ఉంటే ఇక్కడ మీరు కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాలి, ఓకేనా. సో ఒక ఆప్షన్స్ కొంచెం దూరం ఉన్నాయి కాబట్టి ఐ కెన్ గో ఫర్ అప్రాక్సిమేషన్, ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి. సో ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఏ photosensitive material is 4 electron volts. So the longest wavelength of the light that can cause photo emission of the substance is, longest wavelength అంటే lambda max find చేయమన్నారు. సేమ్ క్వశ్చన్ 5 ఇచ్చారు, 4 electron volts. So they are asking what is the lambda max which is lambda naught ఎంత అని అడుగుతున్నారు. సో మనకేం తెలుసు, డైరెక్ట్ ఫార్ములా యూస్ చేద్దామా. సో ద lambda max is equals to hc by 5. సో దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, హెచ్సి 1240. సో ఇది ఇప్పుడు ల్యాండా అన్నది దేంట్లో వస్తుంది, నానోమీటర్స్ వస్తుంది. ఇక్కడ 1240 మీరు సబ్స్టిట్యూట్ చేస్తే బై 5 ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఇది ఎంత వస్తుంది, సో 4 3s are 4 1s are 0. సో అంటే దిస్ కమ్స్ అవుట్ టు బి, సో డైరెక్ట్గా మనకు నానోమీటర్స్లోనే ఇచ్చారు ఆన్సర్స్. సో 310 నానోమీటర్స్. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ప్రీవియస్ వాల్యూసే, బట్ ఇంతకుముందు యాంగ్స్ట్రమ్స్లో ఇచ్చారు, ఇక్కడేమో నానోమీటర్స్లో. ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే F0 ఫైండ్ చేయాలి ఫర్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆన్ ద సోడియం కరస్పాండ్స్ టు ఏ వేవ్ లెంత్ ఆఫ్ 5000 యాంగ్స్ట్రమ్స్. సో ఇట్స్ వర్క్ ఫంక్షన్ ఈజ్, సో మనకి ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆన్ ద సోడియం కరస్పాండ్స్ టు ఏ వేవ్ లెంత్ ఆఫ్, అంటే మినిమం ఫ్రీక్వెన్సీ ఏ వేవ్ లెంత్కి ఎగ్జిస్ట్ అయిందంటే 5000 యాంగ్స్ట్రమ్ వేవ్ లెంత్కి మినిమం ఫ్రీక్వెన్సీ ఎగ్జిస్ట్ అయిందంట. సో అప్పుడు వర్క్ ఫంక్షన్ అడుగుతున్నారు, ఓకేనా. సో ఇప్పుడు మనకి ల్యాండా ఇచ్చారు, ఓకేనా. సో కెన్ వి సింప్లీ రైట్, సో ఈ ఈజ్ ఈక్వల్స్ హెచ్సి HF0 ఆర్ హెచ్సి రాసుకోవచ్చా. ఇదేమో 5000 యాంగ్స్ట్రమ్స్, ఏంటది ల్యాండా ఇచ్చారు, మనల్ని వర్క్ ఫంక్షన్ అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఎనర్జీ ఫైండ్ చేయవచ్చా మనం ఫస్ట్. కెన్ వి గైస్ క్యాలిక్యులేట్ సో ద ఎనర్జీ. సో ఎనర్జీ ఫైండ్ ఆర్ఎల్స్ సింపుల్గా, సో ద ఫై ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా, ఫై ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా. సో ఇప్పుడు సో మనకు వర్క్ ఫంక్షన్ కావాలి కాబట్టి సో ద హెచ్సి 1240. సో ఈ ల్యాండాని నానోమీటర్స్లో తీసుకోవాలి. సో ల్యాండా నానోమీటర్స్లో ఏమవుతుంది, సో 10 యాంగ్స్ట్రమ్స్ అయితే 1 నానోమీటర్. సో ఒక 0 తీసేసేయండి, 500 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్. సో ఎంత వస్తుంది ఇది, సో 25 టైమ్స్. సో ఇది వచ్చేసరికి 2 6 టైమ్స్ 2 టైమ్స్. సో 25 1s are 25 1s are sorry 2 times 2 point and సో 2 పాయింట్, ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది 12 అంటే 12 పక్కన 0 పాయింట్ పెట్టుకుంటే 0. సో 25 4 టైమ్స్. సో 2.4 100 మళ్ళీ 2 0 25 8 టైమ్స్. సో ఇదేంటి 2.48. ఈ 5 దేంట్లో వస్తుందమ్మా, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది ఇది.
బట్ మనకు దేంట్లో కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ జౌల్స్లో కావాలి. సో ద 5 ఈజ్ ఈక్వల్స్ టు 2.48 అంటే 2.5 తీసుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ ఇంటూ, సో ఇదంతా 1.6 ఓకేనా. సో ఇంటూ 10⁻⁻19 జౌల్స్. సో ఇది చేసి ఎంత వస్తుందో చూడండి. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 2.5 ఇంటూ 1.5 అంటే అప్రాక్సిమేట్లీ 4 అంతేనా. 4 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ అప్రాక్సిమేట్లీ ఓకేనా. సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డనా, కాన్సెప్ట్ క్లియరా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వెన్ ద లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 300 nanometers so falls on a photoelectric emitter, photoelectrons are liberated. So for another emitter, however, the light of 600 nanometers wavelength is sufficient for creating the photo emission. So what is the ratio of the work functions of the two emitters? So ఇక్కడ కేస్ 1లో వేవ్ లెంత్ ఏమో 300 nanometers. సో ఫర్ అనదర్ ఎమిటర్, ఇంకొక మెటల్ సర్ఫేస్, ఎమిటర్ అంటే మెటల్ సర్ఫేస్ అనమాట. సో లైట్ ఆఫ్ 600 nanometers ఈజ్ సఫిషియంట్, 600 ఉండాలి. సో దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వర్క్ ఫంక్షన్స్ ఆఫ్ ద టూ ఎమిటర్స్? సో ఇక్కడ ఒక ఎమిటర్ ఉంది ఓకేనా. సో దీని యొక్క వర్క్ ఫంక్షన్ 5 అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటాన్ ఉంది. సో ఈ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ ఎంత అంట, 300 nanometers. సో ఇది కేస్ 1లో. కేస్ 2లో సో ఫోటాన్ ఉంది. సో హూజ్ ల్యాండా మస్ట్ బి 600 nanometers అంట. సో దీని వర్క్ ఫంక్షన్ 5 ఓకేనా. సో మీరు ఏం చేస్తారు, సో 5 క్యాల్కులేట్ చేయండి. సో ద 5 ఈజ్ వాట్, hc/λ అవునా. సో ఇక్కడ 5 క్యాల్కులేట్ చేయండి, hc/ ఇది λ1 అనుకోండి. సో ఇది λ2 అనుకోండి. సో hc/λ1. సో ఇక్కడ ఇది ఎంత వస్తుంది, hc/λ2. సో ఇది ఎంత, 1240 బై, సో ఇది λ1 ఈజ్ 300 nanometers. సో ఇది నానోమీటర్స్లో తీసుకుంటే మనకి ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. సో ఇది 1240 బై 600. సో ఈ రెండు క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది, 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ సో 3లో పోదు. సో 2 15 టైమ్స్ అండ్ 2 6 అండ్ 2. సో 15 1s are 15, 4s are 60 అండ్ 2 0. సో 4.1 సంథింగ్ అలా వస్తుంది, 4.1 సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ 30, ఇది 62. సో ఇది 15, ఇది 32. సో అంటే దిస్ కమ్స్ అవుట్ టు బి సమ్వేర్ అరౌండ్ 2 point సంథింగ్. సో 15 1s are, సో 2 point, ఇక్కడేమో 4 point సంథింగ్ వస్తుంది, ఇక్కడ 2 point లెట్స్ సే సమ్ 1. సో ఇప్పుడు 5/1/2 చేయండి. సో వీ నీడ్, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వర్క్ ఫంక్షన్స్ ఆఫ్ ద టూ ఎమిటర్స్? సో మనకు కావాల్సింది 5/1/2. సో 5/1/2. సో ఇదేమో 4 point సంథింగ్ అప్రాక్సిమేట్లీ 4, ఇదేమో 2 point సంథింగ్ అప్రాక్సిమేట్లీ 2. సో దిస్ ఈస్ 2:1. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ద రేషియో. ఈజీ ఏం లేదు, క్యాల్కులేషన్స్ మీద ఫోకస్ చేయాలంతే, కాన్సెప్ట్ ఈజీ ఓకేనా. సో నెక్స్ట్ 3 work functions for the metals ABC are given, 1.92 to 5 electron volts. According to Einstein's equation for the metals which will emit photoelectrons for a wavelength of 4100 angstroms. సో ఇవి 3 వర్క్ ఫంక్షన్స్ అనమాట. వీటిని అలా ఉంచండి. సో ఈ వేవ్ లెంత్ ఇచ్చారు. సో ఈ వేవ్ లెంత్ కరస్పాండింగ్ ఎనర్జీ ఫైండ్ చేయండి ఫస్ట్. ఈ వేవ్ లెంత్ కరస్పాండింగ్ ఎనర్జీని మనం ఎలా ఫైండ్ చేస్తాం, hc/λ. సో ఇది 1240. సో ల్యాండానేమో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్స్ కావాలి. సో నానోమీటర్స్లో అంటే 410 nanometers తీసుకుంటున్నాను నేను. సో అప్పుడు ఈ ఎనర్జీ అన్నది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది అవునా, సింపుల్ కాన్సెప్ట్. సో అప్పుడు 0 0 క్యాన్సిల్, 41 1s are 41 3 టైమ్స్ అంటే 40 120 123. సో 3 point, సో 1 0. సో 1 0 అంటే సో 3 point something approximately. సో ద ఎనర్జీ విల్ బి సమ్ 3 electron volts. సో అంటే మనకి వచ్చే ఫోటాన్ యొక్క వేవ్ లెంత్, ఇలా వచ్చే ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 3 electron volts. ఇప్పుడు మనకు 3 మెటల్స్ ఉన్నాయి. సో ఇది ఏ మెటల్, ఇది బి మెటల్, సో ఇది సి మెటల్. సో దీని వర్క్ ఫంక్షన్ ఏమో 1.92.
సో దీని వర్క్ ఫంక్షన్ ఏమో 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సో దీని వర్క్ ఫంక్షన్ ఏమో 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఏమంటున్నారు, సో మెటల్స్ విచ్ ఎమిట్ ఫోటో ఎలక్ట్రాన్స్, ఈ మూడిట్లో ఏ మెటల్స్ ఎలక్ట్రాన్స్ ఎమిట్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేయాలంటే సో వచ్చే ఫోటాన్ యొక్క ఎనర్జీ సో మెటీరియల్ యొక్క వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఇది దీని వర్క్ ఫంక్షన్ 1.92. సో వచ్చే ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత ఉంది, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 1.92 3 అన్నది 1.92 కంటే ఎక్కువ, కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుట్ అవుతాయి. ఈ ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఇన్ దిస్ కేస్. సో ఇక్కడ ఇదే ఫోటాన్ వచ్చి మళ్ళీ దీని మీద పడుతుంది. సో అప్పుడు 3 దీని ఎనర్జీ, దీని వర్క్ ఫంక్షన్ ఏమో 2. సో ఇక్కడ కూడా ఈ ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో కాబట్టి ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుట్ అవుతాయి, ఏలో బీలో అవుతాయి. సో సిలో చూడండి, దీని వర్క్ ఫంక్షన్ ఆల్రెడీ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇప్పుడు వచ్చే ఫోటాన్ యొక్క ఎనర్జీ అంతా 3 ఎలక్ట్రాన్ వోల్ట్సే. సో 5 కంటే ఎక్కువ ఉంటేనే ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుట్ అవుతుంది. సో సిలో అవ్వదు, కాబట్టి సో ఏ ఓన్లీ కాదు, ఏ అండ్ బి ఓన్లీ ఎస్. సో ఆల్ ద 3 మెటల్స్ నో, నన్ నో. క్లియరా? అండర్స్టూడ్ గైస్? సో నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా తీసుకోండి. దిస్ ఈజ్ ద ప్రెటీ ఈజీ క్వశ్చన్. సో ఫోటో ఎలక్ట్రిక్ వర్క్ ఫంక్షన్ ఇచ్చారు, వేవ్ లెంత్ ఇచ్చారు, ఫాల్స్ ఆన్ ఇట్, ద ఎలక్ట్రాన్స్ కమ్స్ అవుట్ విత్ ద వెలాసిటీ, మ్యాక్సిమం వెలాసిటీ. సో డైరెక్ట్ ఈ ఫార్ములా యూస్ చేయండి. ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. సో ఇక్కడ కేఈ మ్యాక్స్ ప్లేస్లో మనకు మ్యాక్సిమం వెలాసిటీ కావాలి. కేఈ మ్యాక్స్ ప్లేస్లో ఏం చేస్తారు, హాఫ్ ఎం వి మ్యాక్స్ స్క్వేర్ రాయండి. సో ఈ ప్లేస్లో ఏం చేస్తారు, వేవ్ లెంత్ ఇచ్చారు కాబట్టి ఈ ప్లేస్లో హెచ్సి బై ల్యాండా రాసుకోండి, మైనస్ 5 ఇచ్చారు 1 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇక్కడ హెచ్సి బై 1240 బై ల్యాండా నానోమీటర్స్లో తీసుకోవాలి కాబట్టి 300 నానోమీటర్స్ తీసుకుంటున్నాను, మైనస్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇక్కడ హాఫ్ ఎం వి మ్యాక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, సింపుల్గా ద ఎలక్ట్రాన్ మాస్ తీసుకోండి, ఇక్కడ వి మ్యాక్స్ కావాలి. సో జస్ట్ క్యాలిక్యులేట్. సో వాట్ ఈస్ ద వి మ్యాక్స్? అన్ని వాల్యూస్ తెలుసు, ఎం వాల్యూ తెలుసు 9.1 × 10⁻31. సో ఇక్కడ అన్ని ఇక రిమైనింగ్ వాల్యూస్ అనేది తెలుసు కాబట్టి సో జస్ట్ డూ ద క్యాల్కులేషన్స్. ఓకేనా? ఇది మీకు హోంవర్క్, క్యాల్కులేషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 రేడియేషన్స్ ఆఫ్ ఫోటాన్స్ energies 1 electron volts 2.5 electron volts successively eliminate on a photosensitive metal surface of 0.5 electron volts. So the ratio of the maximum speeds of the emitted electrons, see here, ikkada 2 radiations of photons energies 1 electron volts and 2.5. So work function icharu, see idoka metal surface. సో ఇప్పుడు దీని యొక్క వర్క్ ఫంక్షన్ వచ్చేసరికి 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ అ వర్క్ ఫంక్షన్. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోటాన్ దీని మీద ఎలిమినేట్ అవుతుంది. సో ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత, 1 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకేనా? సో మ్యాక్సిమం స్పీడ్స్ అన్నారు కాబట్టి సో ఐ కెన్ రైట్ హాఫ్ ఎంవి స్క్వేర్, అంటే డైరెక్ట్ ఫార్ములా రాస్తాను ఫస్ట్. సో కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. సో ఇక్కడ కేఈ మ్యాక్స్ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ హాఫ్ ఎం వి మ్యాక్స్ స్క్వేర్, ఇలా ఉంచేసేయండి. సో ఈ ఎంత, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ మైనస్ 5 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇది ఎంత వచ్చింది ఇప్పుడు, హాఫ్ ఎం వి మ్యాక్స్, దిస్ ఈజ్ వి మ్యాక్స్ 1 రాసుకోండి లేదంటే. సో దిస్ ఈజ్ వి మ్యాక్స్ 1. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు కేస్ 2కి రండి. ఇప్పుడు మళ్ళీ ఎంత, ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ 2.5 అంట. సో కేస్ 2లో ఇది మెటల్ సర్ఫేస్ అనుకుంటే సో వచ్చే ఫోటాన్ యొక్క ఎనర్జీ 2.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. సో ఇది వచ్చి దీని మీద ఎలిమినేట్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడేంటి, సో దీని వర్క్ ఫంక్షన్ మెటల్ వర్క్ ఫంక్షన్ అయితే చేంజ్ అవ్వదు, 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్సే. సో ఇప్పుడు ఎజెక్ట్ అవుట్ అయిన ఎలక్ట్రాన్కి ఆబ్వియస్గా డిఫరెంట్ వెలాసిటీ ఉంటుంది, అవునా? సో కాబట్టి ఇక్కడ హాఫ్ ఎం v2 స్క్వేర్ కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2.5 మైనస్ 5 0.5, అవునా? సో ఎంత వస్తుంది ఇప్పుడు, సో హాఫ్ ఎం v2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో
2.5 minus 2 is 2.5 minus 0.5 2. సో ఇక్కడ నుంచి సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి v1/v2 రేషియో కావాలి సింపుల్గా. సో డూ ఈక్వేషన్ 1/2 చేయండి. సో అప్పుడు హాఫ్ m క్యాన్సిల్ అవుతుంది. సో ద v1/v2 స్క్వేర్ డైరెక్ట్ రాస్తున్నాను విచ్ ఈజ్ 0.5/1/0.5/2. సో ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చేస్తే సో v1/v2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 0.5ని 1/2 రాసుకోవచ్చు. సో 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ 1/2/2 1/4. సో ఇప్పుడు v1/v2 ఏమవుద్ది? సో 1:2 స్క్వేర్ నటు పంపిస్తే రూట్. సో 1:2. క్లియరా? అండర్స్టూడ్ గైస్? డన్? గుడ్. నెక్స్ట్. So when a light of frequency 2 mu naught is incident on a metal plate, the maximum velocity of the electrons emitted is v1. When the frequency of the incident radiation increases to 5 nu naught, so the maximum velocity of the ejected electron same plate is nu2. So the v1/v2 ratio అడుగుతున్నారు. సేమ్ క్వశ్చన్. సో ఇక్కడ 2 కేసెస్లో చేయండి. సో కేస్ 1 సేమ్ ప్రొసీజర్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇదొక మెటల్ సర్ఫేస్ అనుకుంటే ఓకేనా. సో ఇప్పుడు వెన్ ద లైట్ ఆఫ్ 2 mu naught, సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ 2 nu naught. సో ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. సో అప్పుడు లెట్స్ సే దీని వర్క్ ఫంక్షన్ 5 అనుకుందాం. సో ఎజెక్ట్ అవుట్ అయిన ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ v1. మనం ఫార్ములా ఏం రాస్తాం? సో కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు E-5. యూజ్ చేయాల్సిన ఈక్వేషన్ ఏంటమ్మా? సో ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు E-5. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చారు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి. సో కేఈ మ్యాక్స్ ఎంత? కేఈ మ్యాక్స్ ఈజ్ హాఫ్ m. సో లెట్స్ సే v1 వెలాసిటీ. సో ఇక్కడ E ఈజ్ 2 nu naught. సో h ఇంటూ E ఈజ్ hf కదా. సో f ప్లేస్లో 2 nu naught మైనస్ సో 5. సో అలానే ఉంచండి, సేమ్ మెటల్ కాబట్టి 5 మనకి ఇవ్వలేదు వాల్యూ. సో జస్ట్ లెట్ ఇట్ బి. ఇది కేస్ 1లో. సో ఇప్పుడు కేస్ 2కి రండి. కేస్ 2లో ఐ కెన్ రైట్ సో సేమ్ మెటల్ సర్ఫేస్ అంటే 5 సేమ్ ఇన్సిడెంట్ అవుతున్న ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంట? 5 nu naught. ఓకేనా. సో ఇది ఇన్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఎజెక్ట్ అవుట్ అయిన ఎలక్ట్రాన్ ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ v2 అంట. ఓకేనా. సో ఇప్పుడు ఏం రాస్తాం? సో ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు E-5. సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ హాఫ్. సో ఫోటాన్ మాస్ అయితే ఏం చేంజ్ అవ్వదు. హాఫ్ mv2 స్క్వేర్. ఈ ఎంత? సో h ఇంటూ 5 nu naught అంటే 5 మైనస్ 5. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? హాఫ్ mv2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5h nu naught మైనస్ 5. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సో జస్ట్ డూ ద బేసిక్ క్యాల్కులేషన్స్ 1 and 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. ఇక్కడ 2h nu naught మైనస్ 5 హాఫ్ mv స్క్వేర్. సో ఇక్కడేమో హాఫ్ mv2 స్క్వేర్ 5h nu naught మైనస్ 5. సో జస్ట్ డూ ద బేసిక్ క్యాల్కులేషన్స్ అండ్ గెట్ సో ద v1/v2 రేషియో. మీరు డివైడ్ చేస్తారా లేదంటే సబ్ట్రాక్ట్ చేస్తారా? సో మీ ఇష్టం. సో జస్ట్ డూ ద బేసిక్ క్యాల్కులేషన్స్ అండ్ గెట్ ద v1 and v2 రేషియో. ఇక్కడ బేసిక్ క్యాల్కులేషన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ మెటల్ సర్ఫేస్ వర్క్ ఫంక్షన్ ఇచ్చారు h nu naught. ఇఫ్ ద ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీ 2h nu naught, సో ఎలక్ట్రాన్స్ కమ్స్ అవుట్ దిస్ మచ్ వెలాసిటీ. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు. సేమ్ ప్రీవియస్ టైప్ క్వశ్చనే వాల్యూస్ ఇచ్చారు. సో జస్ట్ డూ దిస్ యాజ్ హోంవర్క్. ఫస్ట్ ఏమో 2h nu naught ఇంతకుముందులాగే, తర్వాత ఏమో 5h nu naught. ఇక్కడ v1 వెలాసిటీ ఇచ్చారు. సో వాళ్ళు ఏమడుగుతున్నారు? v2 అడుగుతున్నారు. దట్స్ ఇట్. So a photoelectric surface is illuminated successively by monochromatic light of wavelength lambda and lambda2. 2 కేసెస్లో తీసుకోండి, ఒకసారి lambda ఇంకోసారి lambda/2. So if the kinetic energy max of the emitted photoelectrons in second case is 3 times that of the first case, fine. So the work function of the surface of the material is, see ఈ క్వశ్చన్ ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ కేస్ 1లో సో లెట్స్ సే దిస్ ఈజ్ అ మెటల్ సర్ఫేస్. సో ఇప్పుడు దీని మీద
సర్ఫేస్ ఫస్ట్ వేవ్ లెంత్ ఒక ఫోటాన్ వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది, వేవ్ లెంత్ ల్యాండా. సో అప్పుడు ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎజెక్టింగ్ అవుట్ ఇఫ్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సెకండ్ కేస్. ఓకే, సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ కే అనుకోండి ఫస్ట్ కేసులో. సో సెకండ్ కేసులో సో సేమ్ మెటల్ సర్ఫేస్, ఓకే మెటల్ సర్ ఇన్ ద ఓకే ద వర్క్ ఫంక్షన్ ఓకే సేమ్, ఇది 5, సో ఇది 5. సో ఇప్పుడు ఫోటాన్ వచ్చేసి దీని ఎనర్జీ దీని వేవ్ లెంత్ ఎంత λ/2. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుట్ అవుతుందా, సో దీనికి ఉన్న కైనెటిక్ ఎనర్జీ K2 ఎంత అంటే 3 times K1 అంట. ఓకేనా, సో ఇక్కడ కేకి ఫార్ములా ఏంటి, సో ద కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 5. సో ఈ మైనస్ 5, సో కేఈ మ్యాక్స్ అంటే కేనే, ఈ ప్లేస్లో నాకు వేవ్ లెంత్ టర్మ్స్లో ఇచ్చారు కాబట్టి ఈ ప్లేస్లో hc/λ రాసుకుంటున్నాను -5. సో ఇదొక ఈక్వేషన్ ఇలా ఉంచండి. కేస్ 2లో కైనెటిక్ ఎనర్జీ K2 ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ hc/, సో వేవ్ లెంత్ ఎంత λ/2 మైనస్ వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఈజ్ సేమ్ 5. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, K2 ప్లేస్లో 3 times K1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ 2 పైకి వెళ్తే 2hc/λ -5. సో ఇప్పుడు ఏం చేస్తారు 3 ఇంటూ, సో K1 మీకు తెలుసు, వాట్ ఈస్ K1, ఇది K1, hc/λ -5, hc/λ -5. సో ఈజ్ ఈక్వల్స్ టు 2hc/λ -5. సో ఇక్కడ నుంచి కెన్ యూ గైస్ డూ ద క్యాల్కులేషన్స్. ఇక మీకు అన్ని వాల్యూస్ తెలుసు, hc/λ వాల్యూస్ తెలుసు. సో అంటే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 వాల్యూ కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ hc/λ అని మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో జస్ట్ ఫైండ్ ద 5 వాల్యూ, బేసిక్ క్యాల్కులేషన్ యాజ్ అ హోంవర్క్. ఓకేనా, అర్థమవుతుందా కాన్సెప్ట్ ఎవ్రీవన్? చలో, సో దిస్ ఈజ్ డన్. సో ఫోటో సెల్ అండ్ ఫోటో ఎలక్ట్రాన్స్, సరే ఈ కాన్సెప్ట్ కూడా చూద్దాం చూడండి. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్. సో మీరు ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తారో, జాగ్రత్త వినండి ఈ కాన్సెప్ట్, ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తామో సో అప్పుడు ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో తర్వాత ఈచ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఈచ్ ఫోటాన్ ఎనర్జీ విల్ రిమైన్ సేమ్. జాగ్రత్తగా చూడండమ్మా, ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ రిమైన్స్ సేమ్. సో మీ కాన్సెప్ట్ సింపుల్గా చెప్తాను ఇక్కడ. ఎప్పుడైతే మీరు లెట్స్ సే ఫస్ట్ సమ్ ఇంటెన్సిటీ, ఇక్కడ క్వాడ్జ్ విండో ఉంది, సో సన్లైట్ నుంచి రేస్ వస్తున్నాయి, సో ఇక్కడ క్యాథోడ్ మీద పడేటట్టు చేస్తున్నారు. సో క్యాథోడ్ అంటే ఇక్కడ మెటల్ సర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి కదా క్యాథోడ్ మెటల్ సర్ఫేస్ నుంచి కదా. సో ఇప్పుడు ఇంటెన్సిటీ ఫస్ట్ ఐ యూజ్ చేశారనుకోండి, లెట్స్ సే సమ్ 2 ఫోటాన్స్ వస్తున్నాయి. జాగ్రత్త చూడండి, ఈ ఫోటాన్కి ఎనర్జీ ఉంది, ఈ ఫోటాన్కి ఎనర్జీ ఉంది. ఎప్పుడు ఇంటెన్సిటీ ఐ ఉన్నప్పుడు. నేను ఇప్పుడు ఇంటెన్సిటీ డబుల్ చేశా అంటే ఈ లైట్ రేస్ యొక్క ఇంటెన్సిటీ డబుల్ చేస్తే ఫోటాన్స్ డబుల్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ ఇఫ్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజెస్. సో అప్పుడు ఏమవుతుంది, సో ఈ ఇప్పుడు ఇంక్రీజ్ అయిన ఫోటాన్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి, బట్ వాటి ఎనర్జీస్ మాత్రం సేమ్ ఉంటాయి. ఈచ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ సేమ్ ఉంటుంది. సో ఈ 2 ఫోటాన్స్ వచ్చి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుట్ చేస్తే 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి ఫస్ట్ ఇంటెన్సిటీ ఐ ఉన్నప్పుడు. వెన్ ఇంటెన్సిటీ ఈజ్ ఐ, సో లెట్స్ సే దేర్ ఆర్ 2 ఫోటాన్స్. సో అప్పుడు 2 ఫోటో ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుట్ అయినాయి ఈ మెటల్ సర్ఫేస్ నుంచి. ఈ ఇంటెన్సిటీ 2i చేసా, అప్పుడు 4 ఫోటాన్స్ అయినాయి. ఓకేనా, సో 4 ఫోటాన్స్ అయిపోయినాయి. సో ఈ 4 ఫోటాన్స్ వెళ్ళి మెటల్ సర్ఫేస్ని హిట్ చేస్తే మళ్ళీ ఒక 4 ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి కదా. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుందంటే, సో మీరు ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫోటో ఎలక్ట్రాన్స్ అంటే ఎజెక్ట్ అవుట్ అయిన ఎలక్ట్రాన్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేశారు, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అయినాయి, అవి వచ్చి మళ్ళీ మెటల్ సర్ఫేస్ నిట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎజెక్ట్ అవుట్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎజెక్ట్ అవుట్ అయిన ఎలక్ట్రాన్స్నే మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే ఓవరాల్గా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ కాన్సెప్ట్ ఏంటి, సో ద నెంబర్ ఆఫ్ ఈచ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ మాత్రం ఏం చేంజ్ అవ్వదు ఇంటెన్సిటీ చేంజ్ చేయడం వల్ల. వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ పాయింట్. ఓకేనా. అండ్
ఫోటో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో ఫోటో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫోటో కరెంట్ అంటే ఏంటి సార్ అంటే, సో దీన్ని మనం ఒక ఎక్స్టర్నల్ సోర్స్కి ఇలా కనెక్ట్ చేసామనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల ఇటువైపు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎలక్ట్రాన్స్, ఫోటో ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తున్నాయి కదా, సో ఇప్పుడు కరెంట్ ఫ్లో అనేది వస్తుంది. సో దాన్నే మనం ఫోటో కరెంట్ అంటాం. ఓకేనా? సో ఓవరాల్గా ఏమవుతుంది, సో ఇఫ్ ద ఇంటెన్సిటీ ఇంక్రీజెస్, గుర్తుపెట్టుకోండి, సో ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజెస్. ఓవరాల్ ఐడియా ఈజ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజెస్. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అయితే, సో ద నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. అలానే సో ద ఫోటో కరెంట్ ఇంక్రీజెస్. ఫోటో కరెంట్ ఇంక్రీజెస్, బట్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ రిమైన్స్ సేమ్. But energy of each photon remains same. So energy same undante, so can we say that energy same undante, so each photon yokka lambda and frequency also will be same. Lambda and frequency also will be same. Clear a concept? So ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డన్. Next, so the number of photoelectrons emitted for light of frequency mu higher than the threshold frequency is proportional to what? The number of photoelectrons emitted of the light of frequency mu, so is proportional to frequency anadi deniki proportional untadi. So it is proportional to the frequency of the light. Frequency intensity తో చేంజ్ అవ్వదు, threshold frequency తో కాదు, v మైనస్ v కాదు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ కంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే అప్పుడు ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఎమిట్ అవుతాయి. సో సింపుల్ థియరీ కాన్సెప్ట్. సో నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అయితే ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అదే అడిగారు కదా, నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి? ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే. ఓకేనా? సో యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఇంక్రీజెస్, ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఇంక్రీజ్ అయితే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజెస్. కరెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ డిక్రీజెస్. నో. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. సి, సో వేవ్ లెంత్ చేంజ్ అవ్వకపోతే కైనెటిక్ ఎనర్జీ ఎందుకు చేంజ్ అవుద్ది? ద కేఈ మ్యాక్స్ ఈజ్ వాట్? ఈ మైనస్ 5. ఈ చేంజ్ అవ్వట్లేదు, సో 5 చేంజ్ అవ్వట్లేదు. ఈ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఈ ప్లేస్లో హెచ్సి బై ల్యాండా మైనస్ 5 ఆర్ హెచ్ఎఫ్ మైనస్ 5. సో ఇక్కడ ల్యాండా సేమే ఉంటుంది, ఫ్రీక్వెన్సీ సేమే ఉంటుంది కాబట్టి సో కేఈ మ్యాక్స్ సేమ్ ఉంటుంది. కేఈ మ్యాక్స్లో ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ ఇక్కడ ఈ పాయింట్ కూడా రాసుకోండి. సో బట్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ రిమైన్స్ సేమ్ అండ్ కేఈ మ్యాక్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఆర్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ రిమైన్స్ సేమ్. రిమైన్స్ సేమ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. దీని బేస్డ్ ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసామో చూడండి ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ కేఈ మ్యాక్స్ కూడా రిమైన్స్ సేమ్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఫోటాన్ డిక్రీజెస్, ఇట్ రిమైన్స్ సేమ్, నాట్ ఇంక్రీజెస్, నాట్ డిక్రీజెస్. So when the monochromatic radiation of intensity I falls on the metal surface, the number of photoelectrons and their maximum kinetic energy are n and t. చూడండి. సో ఫస్ట్ ఇంటెన్సిటీ I అంట, అప్పుడు ఫోటో ఎలక్ట్రాన్స్ ఏమో n, maximum kinetic energy ఏమో t. ఇప్పుడు సో if the intensity is 2i, this is 2i, sorry not 21, if the intensity of the radiation is 2i, intensity డబుల్ చేశారు, సో దెన్ నెంబర్ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? డబుల్ అవుతాయి, అంటే 2n అవుతాయి. సో అండ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్స్, కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్ సేమ్. అంతేనా? కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వదు, ఇంటెన్సిటీ చేంజ్ అయ్యింది. ఇంటెన్సిటీ డబుల్ అయితే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఇంక్రీజ్ అవుతాయి, 2n అయింది. కైనెటిక్ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. n and 2t నో, 2n and t ఎస్, 2n 2t nt కాదు. ఈజీ కాన్సెప్ట్. So a photocell is illuminated by a source of light which is placed at a distance d from the cell. If the distance become d by 2, then the number of photoelectrons emitted per second. See, for the point source, you guys know that the intensity is inversely proportional to the distance. Avuna? So if the intensity I1 by I2 is equals to,
సో d2 by d1 హోల్ స్క్వేర్, రైట్. సో ఫస్ట్ ఏమన్నారు, సో ఇఫ్ ఇట్ ఈస్ సమ్ డిస్టెన్స్ డీలో ప్లేస్ అయింది, డిస్టెన్స్ d/2 అయితే సో నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్, సో అంటే I2 అడుగుతున్నారు. సో ద I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు, సో d2 ఈజ్ d/2 బై d, సో ఇది ఎంత అవుద్ది హోల్ స్క్వేర్. సో ద I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు, సో d/2d అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/4, సో I2 విల్ బికమ్ 4I1, so the intensity will become 4 times, it becomes 4 times. Okay na, easy question again. మళ్ళీ సేమ్ క్వశ్చన్, టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. ఫస్ట్ 1 మీటర్లో ప్లేస్ చేశారు, తర్వాత 2 మీటర్లో ప్లేస్ చేశారు. సో అగైన్ యూజ్ దిస్ కాన్సెప్ట్, ఇంటెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d square ఫర్ ద పాయింట్ సోర్స్. ఓకేనా. A 5 watt source emits a monochromatic source of when it is placed at 0.5 meters away and photosensitive metal when the source move to a distance of, see here. So same question, malli intensity based question. Okay, so again use the concept, intensity is inversely proportional to d square. Okay na. A cathode of photoelectric cell is changed such that work function of changes from phi1 to phi2. So if the currents before and after are I1 and I2, all the conditions remain unchanged. So then see, work function change అయినంత మాత్రాన సో ద ఇంటెన్సిటీస్ ఏం చేంజ్ అవ్వవు, ఇంటెన్సిటీకి వర్క్ ఫంక్షన్కి మనకి ఏం రిలేషన్ లేదు కదా. సో ద I రిమైన్స్ సేమ్, I1 విల్ బీ ఈక్వల్స్ టు I2. ఓకే, సో ఈ ఫోటో కరెంట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. సో సాచురేటెడ్ కరెంట్, సో అండ్ KE max ఈజ్ ఈక్వల్స్ EV0. సో ఈ స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి, సో దీని అంతటి గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ వరకు మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం అండ్ n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో స్టాపింగ్ పొటెన్షియల్, సో దాని తర్వాత విల్ సీ డి బ్రోగ్లీ హైపోథసిస్ అండ్ దాని తర్వాత డేవిసన్ అండ్ జర్మర్. సో థర్డ్ క్లాస్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్, ఆల్ ది వెరీ బెస్ట్, బై గైస్.